అదేంటి మేడం నాకేం జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేదు. నా ఎగ్స్ లోపలికి ఎందుకు ఏజ్‌తో పాటు జెనెటికల్ ఇష్యూస్ ఒస్తాయి అనంటే, ఎగ్ అయినా గానీ, స్పెర్మ్ అయ్యే కానీ బేబీ తయారీ అయ్యేటప్పుడు మనకి ఎగ్స్ డివైడ్ అవుతాయి. స్పెర్మ్స్ డివైడ్ అవుతాయి. సో, ఇది ఎగ్, ఇది స్పెర్మ్ అనుకున్నాం అనుకోండి. ఎగ్ బేబీ తయారీ అయ్యేటప్పుడు ఎగ్ డివైడ్ అవుతుంది. అలాగే స్పెర్మ్ కూడా డివైడ్ అవుతుంది. కలిసేటప్పుడు ఎగ్స్, స్పెర్మ్ ఇలా కలుస్తాయన్నమాట. సో, ఇలా డివైడ్ అయ్యేటప్పుడు గాని, కలిసేటప్పుడు గాని అబ్నార్మల్‌గా డివైడ్ అయినా, అబ్నార్మల్‌గా కలిసినా ఇలా జెనెటికల్‌గా అబ్నార్మల్ బేబీస్ తయారీ అయినప్పుడు ఇలాంటి బేబీస్ పెరగలేవు. సో, ఇలాంటి జెనెటికల్‌గా అబ్నార్మల్ బేబీస్ తయారీ అయ్యేదానికి ఏజ్‌తో పాటు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళలో కూడా ఏజ్ అనుకుంటారు. మగవాళ్ళు జస్ట్ ఏ నంబర్ నాకేం ఎఫెక్ట్ పడదు అని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి 30 ఇయర్స్ దాటితే ఎలా అయితే ఎఫెక్ట్స్ ఉంటాయో మగవాళ్ళకి 40 ఇయర్స్ దాటితే అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, సీమన్ అనాలిసిస్‌లో కౌంట్ కదలికలు బాగానే ఉన్నా క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ డీఎఫ్ఐ అంటాము. డీఎఫ్ఐ అనేది చాలా ఎక్కువైపోతుంది. క్వాలిటీ తక్కువైపోతాయి. అబార్షన్స్‌కి స్కోప్స్ ఎక్కువుంటాయి. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో, మీ డాక్టర్స్ ఎప్పుడైనా మీకు ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు ఇంకా చిన్న వయస్సే కదా! ఇంకా చాలా టైం ఉంది అని లేట్ చేసుకోకండి. ఏజ్‌తో పాటు చాలా డిఫరెన్స్ వస్తుంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ లోపల.